ఎపిసోడ్ 4 సంఖ్యాకాండము అవిశ్వాస ప్రయాణం మరియు దేవుని వాగ్దాన నిలకడ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 4వ ఎపిసోడ్కు స్వాగతం. మీరు మా దైవసన్నిధి ప్రేయర్ హౌస్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేక స్వాగతం. మనం మొదటి 3 ఎపిసోడ్లలో అద్భుతమైన ప్రయాణాన్ని చేశాం. ఆదికాండంలో సృష్టి ఆరంభం, పాపం యొక్క ప్రవేశం మరియు దేవుని ప్రణాళికను చూశాం. నిర్గమకాండములో దేవుడు తన ప్రజలను బానిసత్వం నుండి ఎలా విడిపించాడో, వారికి తన ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చాడో తెలుసుకున్నాం. లేవియ కాండములో ఒక పాపపు మనిషి పవిత్రుడైన దేవునితో ఎలా సహవాసం చేయాలో, బలుల ద్వారా పవిత్రత ద్వారా ఎలా దగ్గరవ్వాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పాఠాలన్నింటినీ నేర్చుకున్న ఇశ్రాయేలీయులు అరణ్యంలో తమ 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎలా కొనసాగించారో వివరించే పుస్తకం సంఖ్యాకాండంలోకి అడుగుపెడదాం. సంఖ్యాకాండము నే పేరు ఈ పుస్తకంలో 2 సార్లు జనాభా లెక్కలు సెన్సస్ చెప్పబడినందువల్ల వచ్చింది. ఈ పుస్తకం ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైన తరువాత వాగ్దాన భూమిలోకి వెళ్లడానికి ముందు అరణ్యంలో చేసిన 40 సంవత్సరాల ప్రయాణాన్ని వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని కూడా మోషే వ్రాసారని నమ్ముతారు. అరణ్య ప్రయాణం ముగింపులో 406లో ఇది వ్రాయబడింది. నేపథ్యం మరియు ముఖ్య ఉద్దేశ్యం. నేపథ్యం: ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర దాదాపు 1 సంవత్సరం పాటు ఉన్నారు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా నియమాలను ఇచ్చి ఇప్పుడు కనాను దేశం వైపు ప్రయాణానికి సిద్ధం కావాలని ఆజ్ఞాపించాడు. ముఖ్య ఉద్దేశ్యం: దేవుని వాగ్దాన నిలకడను తెలియచేయడం. ఇశ్రాయేలీయులు ఎంత అవిశ్వాసంతో ఉన్నా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. తిరుగుబాటు మరియు దాని పరిణామాలు గురించి హెచ్చరించడం. దేవుని వాగ్దానాలు ఉన్నప్పటికీ అవిశ్వాసం యొక్క భయంకరమైన ఫలితాలను చూపించడం. ప్రయాణంలో దేవుని నడిపింపు మరియు రక్షణను వివరించడం. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయాలు 1 నుండి 10. శిబిరం యొక్క క్రమం. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ఇశ్రాయేలీయుల జనాభాను 2 సార్లు లెక్కించాడు. ఇది కేవలం జనగణన కాదు, సైనికులను లెక్కించడం, శిబిరాన్ని క్రమబద్ధం చేయడం. ప్రతి గోత్రం ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఒక ప్రత్యేకమైన స్థానంలో శిబిరం వేయాలి. ఇది దేవుని పవిత్రత మరియు క్రమశిక్షణకు ప్రాముఖ్యతను ఇస్తుంది. మేఘస్తంభం, అగ్నిస్తంభం వారికి మార్గదర్శకత్వం చేస్తాయి. అధ్యాయాలు 11 నుండి 20. అరణ్యంలో తిరుగుబాటు. ఇశ్రాయేలీయుల ప్రయాణం ప్రారంభమైన తర్వాత వారిలో ఫిర్యాదులు, తిరుగుబాటులు మొదలయ్యాయి. అధ్యాయం 11. ఐగుప్తులో ఉన్న ఆహారం కోసం ప్రజలు సణుగుతారు. దేవుడు కోపంతో వారికి పుంజుపిట్టలను సమృద్ధిగా ఇస్తాడు, కాని వారి దురాశకు శిక్షగా వారిపై తెగులు పంపుతాడు. అధ్యాయం 12. మోషే నాయకత్వంపై అతని సోదరి మీరియాం మరియు సోదరుడు అహరోను అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దీనికి దేవుడు కోపించి మీరియాంను కుష్ఠువ్యాధితో శిక్షించి తన సేవకుడైన మోషేకు తాను ఎలా ప్రత్యక్షమయ్యాడో వివరిస్తాడు. అధ్యాయాలు 13 నుండి 14. కనాను దేశాన్ని వేగు చూడటానికి 12 మందిని పంపుతారు. వారు 40 రోజుల తర్వాత తిరిగి వచ్చి 10 మంది దుర్వార్త చెబుతారు. ఆ భూమిలో రాక్షసుల వంటివారు ఉన్నారు, మనం వారి ముందు మిడతల వలె ఉన్నాము. కాని యెహోషువ, కాలేబు మాత్రం దేవుడు మనతో ఉన్నాడు, మనం వారిని సులభంగా జయించగలం అని విశ్వాసంతో చెబుతారు. ప్రజలు భయపడి వారిని రాళ్లతో కొట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. దీనికి దేవుడు కోపించి ఆ అవిశ్వాసపు తరం వారు కనాను దేశంలోకి ప్రవేశించలేరని 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాలని శిక్ష విధిస్తాడు. అధ్యాయం 16. కోరహు అనే లేవీయుడు దాను, అబీరాములతో కలిసి మోషే, అహరోనుల నాయకత్వాన్ని ధిక్కరిస్తాడు. దీనికి ప్రతిఫలంగా దేవుడు భూమిని బద్దలు కొట్టి వారిని, వారి కుటుంబాలను ప్రాణంతో పాతాళంలోకి మింగివేస్తాడు. అధ్యాయం 20. నీరు లేని చోట ప్రజలు సనిగినప్పుడు దేవుడు బండతో మాట్లాడి నీటిని రప్పించమని మోషేకు ఆజ్ఞాపించాడు. కాని మోషే కోపంతో 2 సార్లు బండను కొట్టి తన నాయకత్వంలో నీరు రప్పించాడని ప్రజలకు అనిపించేలా చేస్తాడు. ఈ అవిధేయత వల్ల మోషే కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోతాడు. అధ్యాయాలు 21 నుండి 36. వాగ్దాన భూమికి సమీపంలో. అధ్యాయం 21. ఇశ్రాయేలీయుల అవిధేయతకు దేవుడు విషసర్పాలను పంపుతాడు. అవి కాటువేయడం వల్ల చాలామంది చనిపోతుంటారు. అప్పుడు ప్రజలు పశ్చాత్తాపపడి మోషేను వేడుకుంటారు. దేవుని ఆజ్ఞ ప్రకారం
మోషే ఒక ఇత్తడి సర్పం చేసి కర్రపై ఎత్తుతాడు. ఆశ్చర్యకరంగా ఆ సర్పం వైపు చూసిన వారందరూ బ్రతుకుతారు. ఈ సంఘటన భవిష్యత్తులో యేసుక్రీస్తును చూసి రక్షణ పొందడానికి స్పష్టమైన సూచన. అధ్యాయాలు 22 నుండి 24. మోయాబురాజు బాలక్కు ఇశ్రాయేలీయుల భయంతో బిలాము అనే ప్రవక్తను ఇశ్రాయేలీయులను శపించమని కోరుతాడు. కాని దేవుడు బిలామును అడ్డుకుని అతని గాడిదతో కూడా మాట్లాడి అతన్ని శపించకుండా ఆశీర్వదించేలా చేస్తాడు. ఈ భాగం దేవుని సార్వభౌమాధికారాన్ని, తన ప్రజల పట్ల ఆయనకున్న సంపూర్ణ రక్షణను చూపిస్తుంది. ఈ ప్రవచనాలలో బిలాము యాకోబు నుండి ఒక నక్షత్రం ఉదయించును అని చెప్పడం యేసుక్రీస్తు గురించి ఒక ముఖ్యమైన ప్రవచనం. అధ్యాయాలు 25 నుండి 36. అరణ్య ప్రయాణం ముగిసేసరికి మరణించిన తరం తర్వాత దేవుడు రెండోసారి జనాభా లెక్కలు జరిపి వాగ్దాన దేశంలోకి వెళ్లే కొత్త తరాన్ని సిద్ధం చేస్తాడు. మోషే తన వారసునిగా యెహోషువను నియమించడం, అలాగే భూమిని ఎలా పంచుకోవాలో చివరి ఆదేశాలను ఇవ్వడం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. వారలారా, సంఖ్యాకాండము కేవలం అరణ్య ప్రయాణ కథ కాదు. ఇది మన జీవిత ప్రయాణానికి అద్దం వంటిది. ఈ పుస్తకం మనకు అనేక విలువైన పాఠాలను నేర్పుతుంది. 1. అవిశ్వాసం యొక్క పరిణామాలు. ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్నో అద్భుతాలు చూపినప్పటికీ వారు నిరీక్షణ కోల్పోయి భయంతో వెనకడుగు వేశారు. దీనివల్ల వారు తమ జీవితకాల లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నా మనం అవిశ్వాసంతో, భయంతో నిండిపోతే దేవుడు మనకోసం సిద్ధం చేసిన గొప్ప దీవెనలను కోల్పోతాము. 2. సనుగుడు, ఫిర్యాదుల నుండి జాగ్రత్త. అరణ్యంలో ఇశ్రాయేలీయులు నిత్యం సనగడం, ఫిర్యాదు చేయడం చూస్తాం. ఇది దేవుని నాయకత్వంపై అవిశ్వాసం, ఆయన కృపపై అనుమానం. మనకు దేవుడిచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతగా ఉండకుండా లేని వాటికోసం సనుగుతుంటే అది మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. 3. దేవుని వాగ్దాన నిలకడ అద్భుతమైనది. ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని తన కంటిపాపవలే కాపాడాడు. వారి బట్టలు, పాదరక్షలు కూడా అరిగిపోకుండా అరణ్యంలో నడిపించాడు. దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనను ఎప్పటికీ మరచిపోలేదు. ఈ రోజు మనమెంత పాపం చేసినా, ఎంత అవిశ్వాసంతో ఉన్నా దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. ఆయన తన మాటను నిలబెట్టుకునే దేవుడు. 4. నాయకత్వం, అధికారం కాదు, బాధ్యత. మోషే బండను కొట్టిన చిన్న అవిధేయతకు దేవుడు కఠినంగా శిక్షించాడు. ఇది నాయకత్వంలో ఉన్నవారికి ఒక హెచ్చరిక. దేవుని ప్రజలను నడిపించే బాధ్యత చాలా పవిత్రమైనది. మనం దేవుడు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 5. పాపం నుండి విడుదల. సిలువలోని యేసు, పాము కాట్లకు గురైన ఇశ్రాయేలీయులు మోషే ఎత్తిన ఇత్తడి సర్పం వైపు చూసి బ్రతికారు. ఇది మన జీవితంలో మనల్ని పట్టి పీడిస్తున్న పాపపు కాటు నుండి రక్షణ పొందాలంటే సిలువపై మనకోసం ఎత్తబడిన యేసు క్రీస్తు వైపు చూడాలని సూచిస్తుంది. యోహాను సువార్త యేసు చెప్పినట్లు, మోషే అరణ్యములో సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే మనుష్యకుమారుడును ఎత్తబడవలెను. అట్లు విశ్వసించు ప్రతివాడును నశించక నిత్యజీవము పొందునట్లు ఆయన ఎత్తబడెను. ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూసిన ఆ ఒక్క చూపు వారికి ఎలాగైతే ప్రాణమిచ్చిందో, యేసు క్రీస్తును చూసి ఆయనను రక్షకునిగా అంగీకరించిన మనకు నిత్యజీవానిస్తుంది. ఇది ఎంత గొప్ప త్యాగం! ఈరోజు మనం సంఖ్యాకాండములోని ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని, వారి తిరుగుబాటును మరియు దేవుని అపారమైన వాగ్దాన నిలకడను చూశాం. ఈ పుస్తకం మనకు హెచ్చరికతో పాటు నిరీక్షణను కూడా ఇస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 5వ పుస్తకం ద్వితీయోపదేశకాండము గురించి తెలుసుకుందాం. మోషే తన చివరి రోజుల్లో ప్రజలకు చేసిన శక్తివంతమైన ఉపదేశాలను ఆ పుస్తకం ఎలా వివరిస్తుందో చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.